రైతు సోదరులకి నమస్కారం అండి. మనం చూస్తున్నది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ. ఈ వెరైటీని రైతు 1 ఎకరం సుమారుగా సాగు చేశారు. ఈ తోట సాగు చేసిన రైతు మనతోటి ఉన్నారు. అన్నగారు మీ పేరేం పేరండి? మా గుగులో హర్సింగ్ అండి. గుగులో హర్సింగ్ గారు. మీది ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరండి? మాది పంతుల తండ, బేతాలపాడు గ్రామం, జుర్రుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే అండి. ఈ శివాని వెరైటీని ఎంత సాగు చేశారన్న? 1 ఎకరం సుమారు చేశానండి. 1 ఎకరం సుమారుగా. ఎక్కడ తీసుకొచ్చారన్న? ఈ ఖమ్మం నుంచి తీసుకొచ్చానండి. ఖమ్మంలో ఎక్కడ? మన రైతు సేవా కేంద్రంలో అక్కడ తీసుకున్నానండి. ఓకే, సుదర్శన్ గారి దగ్గర తెచ్చారా? సుదర్శన్ దగ్గర. ఓకే అండి. ఇప్పుడు మీకు ఈ వెరైటీ ఏసీ ఎన్ని నెలలు అవుతుందండి పంట వేసి? ఇప్పుడు ఏసీ దాదాపుగా సెప్టెంబర్లో వేసానండి. ఆగస్టు సెప్టెంబర్ అంటే క్రాప్ దశలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమైనా ఏరియా అండి దీన్ని? ఏం లేదండి, ఇది ఫస్ట్ టైము. ఎందుకంటే బాగా అల్లుకుంది కాబట్టి ఇప్పుడు కోపిస్తే మొత్తం ఇరుగుతాయి అని చెప్పేసి. ఓకే ఓకే అన్న, ఇరుగుతాయి అని చెప్పి ఏరలేదు. కానీ క్రాప్ అయితే ఆల్రెడీ ఒక దమ్ము ఇప్పుడు పండ్లు బాగా పండి కనపడుతున్నాయి. మొత్తం ఓవరాల్ గా ఏరితే ఈ ఎకరంలో ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటారు? 30 నుంచి 35 వస్తుందండి. 30 నుంచి 35 వస్తుంది. స్టార్టింగ్ లో అయితే కాసిందో లాస్ట్ వరకు ఇప్పుడు దాకా అంతే కాసింది. అంతే, యూనిఫామ్ ఒకటే తిరుగుంది. అయితే ఇప్పుడు పండిన పండ్లు ఉన్నాయి కదన్నా, ఇప్పుడు ఈ పండిన పండ్లు ఇప్పుడు ఏరితే ప్రజెంట్ గా ఈ నెలలో మీరు ఏరితే ఫస్ట్ కాయలు ఎన్ని క్వింటాలు అయితే అందాగా? ఎకరానికి ఒక 15 నుంచి 20 దాకా వస్తుంది అనుకుంటా. ఫస్ట్ క్రాపే అంటే ఇప్పుడు మీరు తెంపేది హైలైట్ గా పండింది. వాస్తవం చూడటానికి కూడా బాగా పండింది. దీంట్లో ఏమన్నా మీకు కింద అడుగున కాసిన కాయలు అన్న తాళై రాలిపోయినాయి? అటువంటిది ఏం లేదండి, రాలిపోలేదు. ఫస్ట్ ఎట్ట కాసిన అంతే ఉందండి, ఎరుపు మీదనే ఉంది. ఎరుపు మీదనే ఉంది. కాయ డాగు రావటం కానీ పేలిపోవటం కానీ ఏమన్నా? అటువంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. కొంచెం విల్ట్ లాంటి ప్రాబ్లం ఏం లేదండి. అన్ని ఇప్పుడైతే మాత్రం మందు కట్ల కింద తక్కువ పోసిన కూడా ఎదుగుదల కూడా బాగా వచ్చింది. దగ్గర చూస్తే చూడండి, మీకు ఇక్కడ ఉంది భుజం వరకు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 4 ఫీట్ల చిల్లర పెరిగింది. అవునండి, 4 ఫీట్ల చిల్లర పెరిగి కూడా మళ్ళీ చివరి దాకా కాయలు కూడా ఉన్నాయి. అవునండి, కాయలు ఇవి ఉత్తగా కూడా పెరిగిలేదు, పెరుగుతుంటే క్రాప్ కూడా ఉంది. అవునండి. ఇప్పుడు మీ విలేజ్ లో ఈ శివాని వెరైటీని మీరు కాకుండా ఇంకెవరన్నా సాగు చేశారన్నా? ఇంకెవరైనా చేయలేదండి. ఇంకా వచ్చే సంవత్సరం మాత్రం నాతో పాటు ఇంకొక 10 మందిని చెప్పి ఇలాంటి సీడ్స్ వేసుకోవాలి, మంచి దిగుబడి వస్తుందని చెప్తానండి. ఓకే, ఎందుకంటే మీరు అన్ని మీ ఊళ్ళో మీ పక్క విలేజ్లలో రైతులు కూడా చూస్తున్నారుగా మీ తోటని? చూస్తున్నారండి. చూసి ఏమంటున్నారు, ఎక్కడ తెచ్చారు అడుగుతున్నారండి. నేను ఖమ్మంలో తీసుకున్నాను చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు మీరు కాకుండా నెక్స్ట్ ఇయర్ మీ ఊళ్ళో మీతో పాటుగా ఎంతమంది రైతులు సాగు చేస్తారన్న దీన్ని? ఇప్పుడు నా అంచనా ప్రకారం అయితే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరూ చూస్తున్నారు, చాలా బాగుందండి. మేము కూడా నువ్వు తెచ్చిన కాడ మేము కూడా తెచ్చుకుంటాము, నాతో పాటు వస్తాను అంటున్నారు. ఓకే అన్న. ఇప్పుడు యావరేజ్ గా మీరు ఈ తోటని 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి వస్తుంది అంటారు? బరాబర్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది అంటారు. ఓకే, సంతోషం. ఇప్పుడు మీరు ఇంత ముందు కూడా రకరకాల వెరైటీలు సాగు చేసి ఉంటారు. అవునండి. మీ ఎక్స్పీరియన్స్ లో వాటితో పాటు పోల్చుకుంటే ఇది మీకు బెటర్ కనిపిస్తుంది అన్న? చాలా చాలా 100% బెటర్ గా ఉంది. చాలా బెటర్ గా ఉంది. ఇప్పుడు మొక్క హైట్ పెరిగే విషయంలో 4.5 ఫీట్ల హైట్ పెరిగిందని మీరే అంటారు. అవునండి. 4.5 ఫీట్ల హైట్ పెరిగినప్పుడు క్రాప్ అనేది కొంచెం పలసగా కాసింది, అది ఎడం కాసింది అంటారు. అట్లా ఏమన్నా మీకు ఎడం కాపు లెక్క అనిపిస్తుంది? చాలా దగ్గర గనుపులు ఉన్నాయండి. దగ్గర గనుపులనే కాస్తుంది కదా. వచ్చే సంవత్సరానికి ఎంత సాగు చేస్తారన్న ఈ వెరైటీని? ఈ సంవత్సరం అయితే ఎకరం చేసింది, కానీ వచ్చే సంవత్సరం ఇంకొక 2 ఎకరాలు పెంచుదాం అనుకుంటున్నాను. అంటే ఇదే సీడ్ మొత్తం ఇదే వెరైటీ ఇదే శివాని మీరు వచ్చే సంవత్సరం 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను. అంతే, ఆ విధంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. అవునండి. ఇప్పుడు ఈ సీడ్ ని మీరు మీతో పాటు మీ ఊళ్ళో ఇంకో 10 మంది రైతులు, నాతో పాటు ఇంకొక 10 మంది చెప్తాను, 10 మంది రైతులు వేస్తారని అంటారు. ఈ శివాని వెరైటీని ఇప్పుడు మీ విలేజ్ చూసారా? మీ విలేజ్ లో గానీ పక్క విలేజ్ లో గానీ ఎవరైనా వేసినట్టు మీకు అని చెప్పారని ఇంతవరకు? ఎవరు లేరు. ఎందుకంటే ఇది నూతన వెరైటీ. అవునండి, నూతన. పోయిన సంవత్సరం ఏం చేశారంటే కొంతమంది రైతులకే ఇచ్చారు, తక్కువ మోతాదులు ఇచ్చారు. ఏదో కొంచెం పెద్ద ఫార్మర్లకే ఒక 2 ఎకరాలు సుమారుగా ఇవ్వడం జరిగింది. మామూలుగా ఏరియాని బట్టి 1 ఎకరం సుమారుగానే ఇచ్చాను రైతులకి. సాగు చేసుకోవాలనుకునే రైతులు మనకు సుదర్శన్ అన్నగారు ఉన్నారు, మన రైతు సేవా కేంద్రం ఖమ్మంలో. మీరు ఆడికి వెళ్ళండి, మంచి క్వాలిటీ సీడ్ ఇది. మీకు క్రాప్ విషయంలో కూడా ఏమాత్రం డ్యామేజ్ ఉండదు, తేడా ఉండదు. వచ్చే సంవత్సరం మాత్రం ఇదే కంపెనీ కావాలండి మాకు. ఓకే, దీన్ని మార్చకండి. అట్లా మార్చడాలు ఏముండవు, అట్లే ఉండదు. మీకు ఒరిజినల్ శివానే ఇస్తాం. మీకు స్టాక్ రాగానే రైతులకు ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది. మీరు వచ్చి తీసుకొని సంతోషంగా సాగు చేయొచ్చు. మీతో పాటు 10 మంది రైతులు కూడా సాగు చేయొచ్చు. కొన్ని విత్తనాలు ఎట్లుంటాయంటే మనం ఎలాంటి మందు స్ప్రే చేసినా కూడా రెస్పాండ్ కాదు, అలానే ఇరకబట్టుకొని ఉంటుంది. అట్లా లేకుండా మీకు చూడండి, ఇంత ఎత్తు పెరిగి 2-3 స్టెప్పులు పెరిగి కాసింది.
కాసిన కొమ్మలన్నిటికి కూడా ఫుల్ కాయలు ఉన్నాయి మళ్ళీ. అవునవునండి. ఇప్పుడు కాయ చూస్తే స్టార్టింగ్ లో ఎంత ఉందో లాస్ట్ వరకు అంతే ఉంది. ఆల్మోస్ట్ దీంట్లో కాయలు చూస్తే కింద కాసిన కాయలు ఆల్రెడీ దీన్ని ఏమంటారు ఒడిగిపోయినాయి, అవునవునండి, ఎండిపోయినాయి. ఆల్మోస్ట్ ఎండిపోయినా కూడా మీకు తాళ్ళు లేదు. అదే కలర్ మీద ఉంది. అదే కలర్ మీద అదే చూడండి ఎట్లున్నదో, ఎరుపు రంగుతో ఎట్లున్నదో. తోట అల్లకపోయి గుత్తులు కాసి మచ్చ లేకుండా ఏం లేకుండా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. అవునండి. కాబట్టి రైతులు దీన్ని సాగు చేసుకోవచ్చు అన్న, చాలా చేసుకోవచ్చండి. 10 మంది కాదు 20 మంది ఎంతమంది అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే అన్న, ఇలాంటి సీడ్స్ ఉంటే రైతులు ఎందుకు దెబ్బతింటారండి. ఓకే అన్న, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే అన్న, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.